హలో గాయ్స్, మనకి ప్రెజెంట్ ఇండియన్ క్రికెట్ టీం పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే టెస్టుల్లో చాలా గందరగోళంగా కనిపిస్తూ ఉంది. అది కూడా రేపు మరి మనకి జూన్ 20th నుంచి ఇంగ్లాండ్ సిరీస్ జరగబోతూ ఉంది. సో మరి అటువంటి ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు మరి ఇండియా టీంలో ఇంత గందరగోళం ఏర్పడడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో చూసుకుంటే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చేసాడు. దాని తర్వాత లాస్ట్ 2 days క్రితం చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా మనకి టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. సో మరి ఇదంతా చూసిన తర్వాత చాలామందికి కూడా కొన్ని డౌట్స్ అరైజ్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరి హెడ్ కోచ్ పదవి చూసుకుంటే మరి రాహుల్ ద్రావిడ్ ఆ హెడ్ కోచ్ పదవి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లో గౌతమ్ గంభీర్ వచ్చాడు. సో గౌతమ్ గంభీర్ వచ్చి 1 year కూడా కాకముందే మరి మనకల్లే టాప్ ప్లేయర్స్ అయిన రవిచంద్రన్ అశ్విన్, సో దాని తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు ముగ్గురు కూడా బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ విషయం కనుక ఒకసారి చూసుకుంటే అతను ఏదన్నా టీంలో పర్ఫార్మెన్స్ మంచిగా లేదా అంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. అటువైపు బౌలింగ్లో ఇస్తూ ఉన్నాడు, బ్యాటింగ్లో కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. సో మరి అయినా సరే అతనికి ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కలేదు. సో మరి దానికి రీజన్ ఏంటి అంటే దానికి రీజన్ ఏది కూడా కనిపించదు మనకి. ఎప్పుడు మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకుంటే సో అతని ప్లేస్లో వచ్చేసరికి మనకి వాషింగ్టన్ సుందర్ని ఆడించారు అప్పుడు. సో మరి అటువైపు పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నా కానీ ఎందుకు తీసేశారు అనే డౌట్ కూడా ఆడ క్రియేట్ అయింది. సో అందుకని చెప్పేసి అతనికి ప్లేయింగ్ లెవెల్లో ఛాన్స్ దక్కలేదని చెప్పేసి అర్ధాంతరంగా మిడిల్లోనే మరి రవిచంద్రన్ అశ్విన్ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. సో దాని తర్వాత మరి రీసెంట్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. సో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం రీసెంట్గా కొంచెం అంత మంచిగా లేకపోయినా సరే వీళ్ళిద్దరూ క్లిష్ట పరిస్థితులు అవసరం టీంకి. సో దాని తర్వాత మనకి ఐపీఎల్లో చూసుకుంటే ఇద్దరు కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంది? సో దీనికి కొంతమంది డౌట్స్ అరైజ్ చేస్తుంది ఏంటంటే మరి వెనకమాల గౌతమ్ గంభీరే మరి అతను కోచ్కి వచ్చినప్పటి నుంచి అటువైపు రవిచంద్రన్ అశ్విన్కి ఇంపార్టెన్స్ తగ్గించాడు. దాని తర్వాత ఇటువైపు వీళ్ళిద్దరికి కూడా మరి వెనకమాల నుంచి సంథింగ్ ఏదో నడిపాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే దీని గురించి కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా దీని వెనకమాల మరి గౌతమ్ గంభీర్ ఉన్నాడా లేదా అనడానికి మనకి సరైన ప్రూఫ్స్ కూడా ఏం లేవు. సో ఏదైనా సరే మరి వీళ్ళిద్దరూ ఒకేసారి రిటైర్మెంట్ ఇచ్చారు అంటే సంథింగ్ ఏదో బ్యాక్లో సంథింగ్ ఏదో రీజన్ ఉంది అని అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.